హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. ఈరోజు మేము షిర్డీలో ఉన్నాము. వెళ్ళిన వెంటనే వాళ్ళు ఇలా మనకి అమ్ముతారు కదా దానిమ్మ గింజలు, ఇలా వలిచి ఈచ్ గ్లాస్ అయితే 10 రూపీస్. మార్నింగ్ అయితే మేము రెడీ అయిపోయాము. దాని తర్వాత టిఫిన్ అయితే తెప్పించుకున్నాం అనమాట. ఇక్కడ మనకి ఒక రకమైన చపాతీ ఇస్తారు. ఇది ప్యాకెట్ 5 రూపీస్. 5 ఎన్నో చపాతీలు ఉన్నాయి విత్ పెసల కర్రీ అనమాట. రెడీ అయిపోయి బయటికి వెళ్ళాం దర్శనం కోసం అని చెప్పేసి. మొబైల్స్ అయితే అలౌడ్ ఉండదన్నమాట. బయట అక్కడ కౌంటర్లో ఇచ్చేయాలి చెప్పులు అనేసి. వెళ్ళేటప్పుడు బయట ఇక్కడ సైకిల్ మీద ఎవరో ఫుడ్ అమ్ముతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్ నేను వెళ్ళామన్నమాట. కొంచెం దూరం నడిచాక కొంచెం టీ తాగేసి తర్వాత మేము ఆటోలో బయలుదేరాము. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు జస్ట్ మేము అలా చాలా ఎండగా ఉంది. అప్పటికి 10:30 అట్లా అయిందనమాట. బయట వీళ్ళందరూ జామకాయలు ఇక్కడ బాగా అమ్ముతున్నారు. ఇక్కడైతే వడపాయి చాలా బాగుంటుంది. అంటే జామకాయలు చాలా ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మహారాష్ట్ర కదా ఇదంతా. షిర్డీ వీధులంతా ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈజీగా దొరికే ఏంటంటే ఫ్లవర్స్, అవి కూడా గులాబీ పూలు ఎంత బాగుంటాయో అసలు. ఈచ్ అంటే 10 రూపీస్. బాబా గారికి ఇష్టం కదా, చాలామంది పట్టుకెళ్తారు. ఇంకొకటి ఏంటంటే పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాబా మీద వేయట్లేదు అనమాట. అందుకు చాలామంది తెలిసిన వాళ్ళైతే తీసుకెళ్ళట్లేదు. మాతో వచ్చిన వాళ్ళు ట్రైన్లో పరిచయం అనమాట. మాకు ఆపోజిట్గానే ఉన్నారు. వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు. కొంచెం నేను మా ఫ్రెండ్ జస్ట్ ఇలా ఫోటో తీసుకుని నెక్స్ట్ దర్శనానికి అయితే బయలుదేరాము. ఇక్కడ బయట ఇలా ఉంది. మొబైల్స్, చెప్పుల్స్ ఒక కవర్లో వేసి ఇచ్చేయాలి. ఈచ్ మొబైల్ 5 రూపీస్ తీసుకున్నారండి. ఇక్కడ నుంచి మనం దర్శనానికి వెళ్ళిపోతాం అనమాట. ఈరోజు గురువారం ఒకటి చాలా రష్గా ఉంటుంది అనుకున్నాం అనమాట. బయట ఇలా ఉన్నది. తర్వాత ఇంకా అంతా అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మొబైల్స్ కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేసాము. మాకు అక్కడ లోపల వేపక చెట్టు దగ్గర అన్నీ బాబా పాదాల దర్శనం అయి చాలా బాగా అయింది. అసలు మా ఫ్రెండ్స్ సజెషన్స్తో చాలా బాగా చేసాం. తర్వాత మేము ఫుడ్కి కూపన్స్ ఇస్తారు కదండి. ఫుడ్కు ఇక్కడ అన్నప్రసాద సత్రంకి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత అందరం జస్ట్ చాలామంది భక్తులు ఇక్కడికే వస్తారు. ఫుడ్ చాలా బాగుంటుందని చాలామంది చెప్పారు. చాలా పెద్ద సత్రం ఉందండి. అసలు ఎంత నీట్గా ఉందో. ప్రతి బిల్డింగ్ మీద ఇక్కడ సాయి బొమ్మలు ఉంటాయి. ఎంత అదృష్టమో కదా సాయి. అసలు ఆయన చూస్తుంటే ఎంత బాగుంటుందో. బాబా అంటే పిలిచే దైవం, నడిచే దైవం అంటూ ఉంటారు కదా. అసలు ఆయన ఇంత గుళ్ళో కూడా అన్నప్రసాదం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అన్న సంతర్పణ నేను కూడా ప్రసాదం ఇస్తూ ఉంటాను. అసలు నాకు చాలా ఇష్టం బాబా అంటే. బాబా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి. ప్రతి చోట ఇలా టీవీస్లో లైవ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది బయట. ఈ చోట చాలా నీట్గా అయితే చేస్తున్నారు. మేము ఇక్కడ హ్యాండ్స్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాము. బయట అంతా ఇలా ఉందన్నమాట ప్రకారం. లోపలంతా ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ వేలో మనం అక్కడ అన్న సంతర్పణ హాల్కి వెళ్ళాలి. చాలామంది కండి, ఇంకో 1,00,000 మంది పడతారేమో అన్నట్టున్నా. అంత పెద్ద హాలు. 10,000 మంది పట్టచ్చు. ఈ వేలోనే అన్న సంతర్పణ హాల్కి వెళ్ళాలి. చాలా పెద్దది ఉంది. ఇక్కడ మన టోకెన్స్ కలెక్ట్ చేసుకుని మనకి లోపలికి అయితే పంపిస్తారనమాట. ఈ టోకెన్స్ మనకి దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే ఇస్తారనమాట. చూడండి ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు, ఎంత ఖాళీగా ఉందో. ఆల్రెడీ ప్లేట్లు, గ్లాసులు పెట్టారు. ఇవన్నీ ఎంత బాగా పెడుతున్నారో మనకి నిజంగా ఎంత నీట్గా చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఏమేమి ఫుడ్ పెట్టారో ఏంటో, మనం ఏం తిన్నామో అన్నీ మీకు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తున్నాను. చూడండి అసలు ఇదంతా ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న ప్లేస్లో వచ్చి కూర్చున్నాం. వరుసగా కూర్చోవాలంటే మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు, ఎందుకంటే అది వేస్ట్ అయిపోతుంది కదా. వరుసగా కూర్చున్న తర్వాత మన ఫ్రెండ్స్ అట్లా కూర్చున్న తర్వాత వాళ్ళే కూర్చోబెడతారు. అన్నీ కంప్లీట్ చేశాక నెక్స్ట్ రోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ చైర్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చైర్ సిస్టమ్ అంటే కాదండి, ఇక టేబుల్స్, ఆ టేబుల్స్కి కింద స్టూల్స్ అటాచ్ అయ్యి ఉంటాయి. చాలా బాగుంటాయి అనమాట. పువ్వులా ఉంటాయి అనమాట. చూడండి ఇలా ప్లేట్స్, గుంటల ప్లేట్లు పెట్టారు. ఫస్ట్ స్వీట్ అయితే చాలా బాగా చేశారు. నెయ్యి, జస్ట్ ఎర్ర ప్రసాదం లాగా బెల్లం వేశారు. కొంచెం అది వేసిన తర్వాత అందరూ ప్రసాదం తిన్నారు. చాలా బాగుంది. పైన అయితే ప్రాకారం ఇట్లా ఉంది. అన్ని ఫ్యాన్స్ అట్లా తిరుగుతూ ఉన్నాయి. పెద్దగా పైన హాల్ చూడండి ప్రకారం ఎట్లా ఉందో. ఎన్ని ఫ్యాన్స్ అయితే ఉన్నాయో అసలు భలే అనిపించింది. నేను షిర్డీ వద్దామని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను. ఫైనల్గా ఎలా అయింది. మొత్తం అంతా హాల్ ఎంత బాగుందో చూడండి. అప్పుడే 2:30 అయిపోయింది. ఫుల్ ఆకలేసేస్తుంది అనమాట. అందరూ కూర్చున్నారు.
ఇక్కడ అందరికీ భలే పెడతారండి, ఎంత ఫాస్ట్గా వాటర్ సర్వ్ చేస్తున్నారు ఫస్ట్. అసలు ఎంత బాగుందో, ఎంత కన్నుల పండుగ ఉందో. ఎప్పుడున్న వీడియో తీస్తారా ఏమని నాకు తెలియదు, కానీ నేనైతే వీడియో తీశాను. బట్ ఎవరు ఏమనలేదండి. ఓకే, కొంతమంది చూశారు, బట్ ఎవరు ఏమనలేదు. అన్నీ ఇలా సర్వ్ చేస్తూ ఉన్నారు. రైస్ అయితే ఇలా సర్వ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ట్రాలీ లాంటి దాంట్లో తీసుకుని వచ్చి రైస్ అయితే ఇలా సర్వ్ చేస్తున్నారు అనమాట. తర్వాత మనకి కొన్ని క్యాబేజ్ అండ్ పొటాటో కర్రీ, ఏదైనా పెసలతో ఒక కర్రీ సంథింగ్, తర్వాత పెసరకట్టు, అన్నీ ప్రోటీన్ ఫుడ్డే. మజ్జిగ అయితే ఇవ్వలేదు, కావాలంటే వెంటనే తెచ్చి మొత్తం వాటర్ అన్నీ సర్వ్ చేస్తున్నారు. ఒక చపాతీ అయితే పెట్టారనమాట. మొత్తం అన్ని ప్లేట్ వేసిన తర్వాత ఇలాంటి వాటిని పెద్ద పెద్ద గిన్నెల్లో పెట్టుకొని సర్వ్ చేస్తున్నారు. మనకి ఇలాంటి భోజనశాలలో ఇలా మెయింటైన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. ఎంతో సేవ తత్పరత ఉండాలి, నీట్గా ఉండాలి. అసలు అంత బాగా ఫుడ్ ఇన్ని లక్షల వేల మందికి పెడుతున్నారంటే అసలు నిజంగా సాయిబాబా ట్రస్ట్కి చాలా పాదాభివందనాలు అనమాట. మనకు అమృత్సర్లో రోజు ఎన్నో వేల కోట్ల మందికి ఫుడ్ పెడతా ఉంటారు అనమాట. నేను విన్నాను, ఎప్పుడూ అక్కడ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళలేదు. చాలా ఫేమస్, అది వరల్డ్ ఫేమస్ అనమాట. ఫస్ట్ షిరిడి ట్రిప్లో ఫస్ట్ పోస్ట్ చేసే వీడియో ఇదే అవుతుంది అనమాట. బయటకు వచ్చేసిన తర్వాత బయట ఇట్లా ఉంది దత్తాత్రేయుడ మా ఒక స్టాచ్యూ ఉందన్నమాట. పక్కన మనకి క్లీన్ చేస్తాను. మనకి ఇలా క్లీన్ చేసిన తర్వాత ప్లేట్ని ఇలా ఫాస్ట్గా చేసేస్తున్నారు అనమాట. ఎంత బాగా చేస్తారు, కానీ అందరూ నీట్గా కింద పోయకుండా నీట్గానే ఉంచుకుంటున్నారండి. బయటకు వచ్చిన తర్వాత ఇలా అందరూ హ్యాండ్ వాష్లు చేసుకుంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఉందన్నమాట. ఇట్లా ఉన్న తర్వాత బయట పెద్ద విగ్రహం ఉంటుందండి. ఇక్కడ చెట్లు అవి చాలా బాగున్నాయి. బయట అంతా ఇలా ఉంది వ్యూ. మనకి చెట్లు అయితే ఉన్నాయి. మీకోసం నేనైతే వీడియో తీసాను. బయట ఒక చెట్టు ఉందన్నమాట, చాలా సూపర్ ఉంది. కొంతమంది అందరూ బయటకు వచ్చే వాళ్ళు రాస్తున్నారు, క్లీన్ చేసే వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. బయటది బాబా వంట చేస్తున్నట్టు ఒక చిన్న స్టాచ్యూ ఉందన్నమాట. చాలామంది సెల్ఫీలు ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారు. మళ్ళీ చూడండి, చాలామంది తీసుకుంటున్నారు. నాకైతే ఫోటో సరిగ్గా రాలేదు. మేమైతే అట్లా మొత్తానికి భోజనం కంప్లీట్ చేసి బాబావారి ప్రసాదం తినేసి తర్వాత మళ్ళీ అలా రూమ్కి వెళ్ళి పడుకుని మళ్ళీ ఈవినింగ్ నైట్ అంతా కూర్చుని షాపింగ్ అట్లా చేసుకుని కొన్ని ఫొటోస్ అవి తిరిగి రండి మనం కొన్ని అన్నీ వెళ్ళాము. సేవ అన్నీ కూడా చూసామండి. తర్వాత అదంతా అయిన తర్వాత నైట్ అయితే కాగడ హారతికి వెళ్ళాం. ఇదే మన బావవారి మందిరం. చాలా బాగుందండి. ఫస్ట్ డే అయితే ఇలా జరిగింది, చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వ్లాగ్.